గ్రామంలోని సమస్యలను తీర్చాలని శనివారం ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. యాలల మండలం సర్వసభ సమావేశంలో శనివారం ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ గ్రామంలో నెలకొన్న సమస్యలను అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కలిసి గ్రామ సమస్యలను తీర్చాలని అన్నారు. అలాగే పంట నష్టం జరిగిన రైతులను ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలేశ్వర గుప్తా, మాజీ ఎంపీపీ, ప్రస్తుత ఎంపీటీసీ కన్నం పురుషోత్తంరావు, కోఆప్షన్ సభ్యులు అక్బర్ బాబా, అధికారులు, ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఏమైందంటే ప్రభుత్వంలో సెక్యూరిటీ అంతా రూల్స్ అని చేంజ్ అయినాయి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఎంఆర్ఐ చేస్తారు కానీ దారి లేదు సార్. దారి అది పాత దారి, ఫారెస్ట్ ఆగిపోయే దారి ఉన్నది. అది 10 సంవత్సరాల నుంచి ఆ 2 చెరువులకి దగ్గరకు వచ్చేసి 2 కబ్జాకి అయింది. మనకు అది 2 సైడ్ వేరే ఉంది కానీ పోనీకి చాలా కష్టం సార్. మార్గం అంటే పాతది నర్సరీ ఇస్తే రెవెన్యూ వాళ్ళు దానికి వచ్చి వస్తాడు. వచ్చినాక ఏ విధంగా చేస్తే దాని ప్రాబ్లమ్స్ చెరువు అనేది పక్క మీద ఉంది సార్. ఆ 2 రైతుల వాళ్ళు ఒప్పుకుంటే పర్లేదు, లేదంటే మనకు చెరువు కబ్జా చేసింది. చెరువు పక్క పోటీ దాడి చేసుకోవడానికి ఉంది సార్. అది పర్మిషన్ ఆర్డర్ చేస్తాడు. కొత్త వచ్చిన వెంబడే దానికి మార్గం దక్కాలండి. అమరగారు చాలా ఇంపార్టెంట్. ఇది మన తోలేపు ఇబ్బంది అయితే మనం కట్టి కూడా వేస్ట్ అవుతుంది కదా. దగ్గర నుంచి చేపించేసేది. ఎవరైనా రైతు కూడా సంబంధించింది లేదంటే ఎందుకంటే ప్రజల గురించి ఎవరి ఇంటి గురించి కాదు కదా, ఊరు ప్రజల గురించి మనం చేస్తున్నాం కాబట్టి అవుట్లైన్ నిర్ణయం తీసుకుని ఆర్డర్ కూడా చెప్పేస్తాను. అదే చెప్తున్నా. ఇప్పుడు చేస్తాను ఇక చూసి ఇచ్చేస్తాయి. రూల్స్ వచ్చినా మీరు తెలుసుకోరా, లేబర్లో కూడా మీకు వచ్చేసేయాలి, ఇచ్చేస్తారా. నెక్స్ట్ తీసుకో బాగుంటుంది. దాన్ని బేస్ చేసుకొని ఇంకా వేరే కొడుతున్నారు అంతా. చాలా పెద్ద ఎత్తున పోతున్నారు అది. అందుకే దాన్ని కూడా మీరు సహకరించాలి. మీకు ఎంత అవసరం ఉందో మీరు తీసుకోండి. మన చాలా సీరియస్ ఉన్నాడు. ఎందుకంటే మన కలెక్టర్ గారు కూడా చెప్పిన సీరియస్ లేదు. ఎక్కడైతే అక్రమ రవాణా ఇసుక జరుగుతుందో దాన్ని ఉప్పు పదార్థం ఆపేశారు. ఎక్కడైతే మీకు ఇసుక అవసరం ఉన్నదో తప్పకుండా తీసుకోండి. ఏమైనా అవసరం అంటే డేట్ ఏమైనా పోలీసులు పెట్టి తీసుకోండి. మీకు అవసరం ఉంటుంది కదా. ఏదైతే మీకు బిల్డింగ్ కట్టడానికి కానీ ఇప్పుడు రైతులు మనకు వస్తుంది కదా. ఇప్పుడు మండలాలు రైతు వచ్చినాయి కదా. ఇప్పుడు అందరు కూడా వాళ్ళు ఇసుకే వాళ్ళంటారు. ఆ ఇసుకే అవసరం డే టైంలో తీసుకొని బాధపడతా. నైట్ కూడా కొడతాం మేము, తెల్లవారుతాం డాక్టర్ వస్తే సీజ్ చేస్తాం. ఇది మాత్రం చాలా గమనించండి. నెక్స్ట్ అరే బెటర్ ఉంది. అలా ఏం మాట్లాడుతున్నాడు బెటర్ నువ్వు ఒరిజినల్ కోర్స్ ఎక్కడ? ఒరిజినల్ బషీరాబాద్ అక్కడే ఇన్ఛార్జ్. సార్ 5 ఏళ్ళు 10 ఏళ్ళ ఇంటికి వైర్లు ఎవరికే తీగలు పట్టుకొని వాడు చచ్చిపోయి చాలా ప్రాబ్లం చెప్పండి
శుక్రవారం ఇస్తా అంటే వైద్య ఇస్తా అంటే ఇస్తే 3 నెలలు ఆగదా? రాసుకున్నావు ఏమన్నా వచ్చిందా పని? కానీ కరెంట్ వల్ల ప్రజాప్రతినిధులకు అదేవిధంగా సమన్వయంతో పనిచేస్తున్నటువంటి అధికారులకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నేను ఒకటే కోరేది, రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలోన మనకు మండలానికి రైతు బంధు పథకం కింద 16 కోట్ల రూపాయలు మన ఒక యాదవ మండలానికి రావడం జరిగింది. మొదటి విడత, మళ్ళీ అక్టోబర్ నెలలో రెండో విడత కూడా వస్తుంది. అయితే దాదాపు 791 మందికి ఇంకా రావాల్సింది డబ్బులు, వాళ్ళ అకౌంట్లో పడలేదు. వివిధ కారణాలు కాబట్టి దాన్ని రిక్రిఫికేషన్ చేసి మరి జిల్లా ఏఓ గారికి పంపించి వాళ్ళకు కూడా 790 మందికి వచ్చే విధంగా మరి చర్యలు కైగొనాల్సిందిగా ఏఓ గారిని కూడా నేను కోరుతా ఉన్నాను. అధ్యక్షుల వారిని కూడా కోరడం జరిగింది. తూతూ మంత్రంగా జనరల్ బాడీ కాకుండా ఏఈలో ఎవరో చిన్న అధికారులు వస్తే బాగుండదు. ఎలక్ట్రిసిటీ ఏడీ కానీ అదేవిధంగా ఆర్ఎండ్బి డిప్టీ కానీ వాళ్ళు వస్తే బాగుంటుంది. కాబట్టి ఇక జనరల్ బాడీ జనరల్ బాడీకి అందరూ అధికారులు అందరూ తప్పకుండా రావాల్సిందిగా బాధ్యతగా పనిచేసింది దానికి చక్కటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక సాంకేతిక కారణం ఏంటంటే ఓన్లీ 0 బ్యాంక్ పాస్బుక్ పంపించడానికి రిటర్న్ వచ్చింది. మళ్ళీ దాన్ని ఇంతవరకు కూడా రాలేదు. కాబట్టి ఏఓ గారికి జిల్లాధికారిగా కోరడం జరిగింది. వాళ్ళు ప్రతిసారి కూడా అడుగుతా ఉన్నారు. మేము కూడా వెళ్ళి వాళ్ళకు మరి మండి ఖర్చులు కానీ ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళకి 2 ఏళ్ళ క్రితం డబ్బు రాలేదు. కాబట్టి ఏఓ గారి తక్షణమే వాళ్ళకి వచ్చే విధంగా చర్యలు కైగొనాల్సిందిగా కూడా కోరుతా ఉన్నాను. అదేవిధంగా కంది పంట నష్టము ఆమె నాకు నేనే చిన్నపిల్లగాని అనుకుంటా ఉంది. ఇప్పుడు చిన్నగా ఉన్నాయి మొక్కలు అంటారు కంది పంట. ఎప్పుడు వేసినాం మనం జూన్లో వేసినాం కాబట్టి దిస్ ఇస్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ కాబట్టి విపరీతమైన వర్షాలలో కంది పంట కూడా నష్టమైంది. దాన్ని మాత్రం ఈ యొక్క ఎజెండాలో ఏవోగా రూపకల్పన చేయలేదు. కాబట్టి ఇమీడియట్ కంది కానీ పెసలు కానీ మినుము కానీ అవి జిల్లా కలెక్టర్ గారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తే గౌరవ మరి ఎమ్మెల్సీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ మరి అదేవిధంగా ఎంపీ గారు ప్రతిపాదనలు పంపించేసేసి నష్టపరిహారం ఎంతో కొంత వాళ్ళకి ఎకరాకి వచ్చే విధంగా మరి ఎంఆర్ఓ గారు కూడా దీని విషయంలో దృష్టి సారించి పంపించాల్సిందిగా. గత గెలిచిన తర్వాత సర్వసభ సమావేశం ఈ యొక్క కరోనా ప్రభావంతో నామమాత్రపు సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. కొద్దిలో పూర్తయిన ఈరోజు సమావేశాన్ని కొనసాగించుకోవడానికి ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ అందరూ కూడా సహకరించడం జరిగింది. ఏవైతే ప్రజాప్రతినిధులు వారి యొక్క సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకొచ్చారో ఖచ్చితంగా వచ్చే 3 నెలల కాలంలో మళ్ళీ సర్వసభ సమావేశంలో ఆ యొక్క అంశాన్ని తెరమీదికి రాకుండా చూసుకునే బాధ్యత ఇక్కడ వేదికపై కూర్చున్న పెద్దలకు కానీ అధికారుల పైన కూడా అంతే బాధ్యత ఉంది. కాబట్టి ప్రజాప్రతినిధులు గ్రామాలలో పర్యటిస్తే ప్రజల ద్వారా వాళ్ళకు వచ్చే ఇబ్బందులనే వాళ్ళు మన దృష్టికి తీసుకోవడం జరుగుతుంది. కాకపోతే ఇంతకుముందు ఎంపీటీసీ లక్ష్మణ గారు చెప్పినట్లు అందరికి కూడా గతంలో ఎప్పుడో ఒకప్పుడు పింఛన్లు కానీ హౌసింగ్స్ కానీ రావడం జరుగుతుంటే ఈ కరోనా ప్రభావం వల్ల ప్రభుత్వం కూడా కొద్దిగా ఇబ్బందులు ఉంది కాబట్టి చేయలేకపోయింది. 55 సంవత్సరాల పింఛన్లు ఎవరైతే అప్లై చేసుకున్నారో మండలంలో పూర్తి స్థాయిలో వాళ్ళ పేర్లు నమోదై ఉన్నాయి. ఏ రోజైతే ప్రభుత్వం ఆర్డర్ ఇస్తుందో ఆ రోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరి గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యల మీద అధికారులు చేయవలసిన బాధ్యత ఉన్నది. కరోనా రావడంతో మనం చాలా మీటింగ్ పెట్టుకున్నాం. 2-3 సార్లు నేను సిగ్నేచర్ తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. మరి ఇక్కడ నుంచి కూడా 3 నెలలకు ఒకసారి తప్పకుండా మండల సమావేశాలు జరుగుతాయి. దయచేసి మండల అధికారులు అందరూ కూడా చెప్పేది ఏంటంటే సర్పంచ్ని సమావేశంలో ఏదైతే చెప్పినారో ఎంపీటీసీ వాటిని అన్ని పరిష్కారం అయితాయని చెప్పడం కాదు, ఒకదాని ఒకటి తప్పకుండా వాళ్ళు గ్రామాల్లో చెప్పినటువంటి సమస్యలు చేయడానికి అధికారులు కూడా సహకరించాలి. మనం కూడా సర్పంచ్ ఎంపీటీసీ వాళ్ళకు కూడా సహకరించాలి. ఇలా అదే చెప్తున్నాం. మరి ఎక్కడైతే వాళ్ళకి అవసరం ఉన్నదో మీరు లెటర్ తీయండి,
డైరెక్ట్ డే టైం నేను పగటి పూటనే కొట్టుకోండి ఇస్తాను, రాత్రి కూడా కొట్టి లేనిపోయిన ఇబ్బందులు, మరి ఎక్కడో పక్కకు పోతున్నాయని చెప్పి రకరకాల ఇబ్బందులు. అందుకే ఆ ఇబ్బందులు రాకుండా ఏదైతే సర్పంచ్ అవసరంలో గోపినాథ్ గారు ఎంఆర్ఓ గారు మీరు అక్కడ కలెక్టర్ గారు కూడా చెప్పినాం, చాలాసార్లు చెప్పినాం కలెక్టర్ గారు. వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, ఎక్కడ కూడా బయటికి వెళ్ళి చేస్తారు. ఇలా ఆన్లైన్లో టెండర్ అయిపోయింది. అది తప్పకుండా గవర్నమెంట్ ఏదైతే పనులు జరుగుతుందో దానికి ఇవ్వాల్సింది, అంతేగాని ఎవరు ఇవ్వాలి కదా. అందుకే వాళ్ళకు నచ్చ చెప్పి ఆ విషయం ఇవ్వండి, ఏదైతే పెండింగ్ ఉన్నాయో అన్ని కట్టాలి. గ్రామ పంచాయతీ అయితే మా మంత్రి ఉన్నప్పుడు గ్రామాలు చాలా గ్రామ పంచాయతీ ఇప్పించినాం, వాటిని కూడా తొందరలోనే స్టార్ట్ చేయాలి. ఇలా తానులో కూడా మరి పురుషోత్తరాలు అందరూ సహకారంతో కూడా చిన్న చిన్న తాండాలన్నీ గ్రామ పంచాయతీ చేసినాం. రాష్ట్రంలో ఎక్కడ కూడా కాదండి, పక్కన కులంగా కాలేదు, పరిగిలా కాలేదు. బషీరాబాద్లో 16 ఉంటే 36 గ్రామ పంచాయతీ అయింది. మన దగ్గర కూడా ఎవరో మన పురుషులు అందరూ పెడితే 24 37 అయింది. ఇట్లా పెద్దెంలో కూడా చాలా అయింది. ఒక తాండూలోనే తక్కువైంది. గంగాసాగర్ అయితే 180 ఓట్లే వచ్చింది. ఆ సర్పంచ్ 180 ఓట్లకి గ్రామ పంచాయతీ సర్పంచ్ అయ్యారు. ప్రస్తుతం మీరు కూడా గమనించారు, 180 ఓట్లకి ఏడా కాలే. రాష్ట్రంలో మొట్టమొదటి తాండూలే. ఇట్లా ఎక్కువ గ్రామ పంచాయతీలు అయినాయి మన తాండూలోనే. ప్రతి 3 నెలలకు ఒకసారి జరిగే దాంట్లో అధికారులందరూ కూడా వాళ్ళకి సహకరించాలి, లేకపోతే ఇన్ని అవసరం ఎంపీ సర్పంచ్ అంటారు. మరి ఏదైతే వర్షాలు బాగా పడ్డాయి, ఈసారి పంట నష్టం బాగా జరిగింది. కల్దీ పోయింది, పంటలన్నీ పోయి సర్పంచ్ చెప్పినారు. అగ్రికల్చర్ అధికారులు నోట్ చేసుకున్నది. పైకి పంపించినట్టే గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులకు నష్టం జరిగే పంటలకు ఏదైతే నష్టం ఉంటుందో ఇస్తామని చెప్పి కూడా ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి మరి మీరు ఎంత నష్టమైంది కూడా పైకి పంపించినట్టయితే రైతులకు వస్తుంది. అదేవిధంగా వర్షాలు పడి కూడా పెద్ద ఎత్తున పడ్డాయి వర్షాలు. మనసంపలు పట్టుకోపోయింది, మన కావున ఇవన్నీ కూడా ఇబ్బంది అయ్యాయి, రాకపోవడం ఇబ్బంది అయింది. మరి దీని మీద కూడా ఎప్పుడే ఆరోగ్య మినిస్టర్కు మాట్లాడి మరి నేను ఉన్నప్పుడే మంత్రి ఉన్నప్పుడే చక్కగా మరి బ్రిడ్జ్ కట్టుకోవడం జరిగింది. బ్రిడ్జ్ కట్టినప్పుడు కూడా ఏంటంటే రోడ్డు కొట్టుకుపోయింది, మనం చాలా ఇబ్బంది అయింది. ఒక మనిషి కూడా చచ్చిపోవడం జరిగింది. అట్లా కాకుండా ఎప్పుడే మనం మీరు చూస్తూనే ఉన్నారు, అదంతా కూడా స్టార్ట్ చేయించినాం. మరి ఫార్మేషన్ కూడా అయిపోగానే చక్కగా బ్రిడ్జ్ అయిపోయింది. అట్లా బ్రిడ్జ్లు చాలా ఉన్నాయి. గాజీపూర్ బ్రిడ్జ్ ఉన్నది, చాలా బ్రిడ్జ్ ఉన్నాయి. వాటిని అన్ని కూడా చేస్తున్నాం, ఎలాంటి ఇబ్బందులు రాకుండా. అదేవిధంగా పంచాయతీ రోజులు కూడా ఏవైతే పెండింగ్ ఉన్నాయో మన గోపినాథ్ గారి ఇక్కడ వాటిని కూడా చేయండి. తిరిగొచ్చే బులెటిన్లో మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.